ఏం పలకాలో పరిశుద్ధాత్ముడిని చేత పలికిస్తాడు, పరిశుద్ధాత్ముడిని చేత ఒప్పిస్తాడు, పరిశుద్ధాత్ముడిని చేత చేయిస్తాడు. నీ చుట్టూ అగ్ని కంచేస్తాడు. ఆ ముఖ ప్రకాశించుడు అగ్నిమయమైంది. ఎన్ని నాలుకలు అబద్ధ సాక్ష్యానికి రేగినాయి, అన్ని రేగి ఏం పలకాలో పరిశుద్ధాత్ముడిని చేత పలికి వానామురాలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా బోధిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొరాలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. ఆమేన్ జీసస్, హల్లెలూయా. ఓ దేవా, నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి, స్తుతిస్తున్నాను. ఆమేన్ లార్డ్ జీసస్. దాసుని దేవా దర్శనమివ్వా, దయతో నన్ను చూడవా. Hey, I am going for a vacation where I'll be
ఏం పలకాలో పైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొరాలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. ఆమేన్ జీసస్, హల్లెలూయా. ఓ దేవా, నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి, స్తుతిస్తున్నాను. ఆమేన్ లార్డ్ జీసస్. దాసుని దేవా దర్శనమివ్వా, దయతో నన్ను చూడవా. ఏం పలకాలో నీ దాసుని దేవా, దాసుని దేవా దర్శనమివ్వా, దయతో నన్ను చూడవా. నీ కౌగిట నన్ను చేర్చవా. Amen, Lord. Hallelujah. Jesus, praise the Lord. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, జీవాధిపతి, నిదాసులము నిదాసులము నిదాసురాండ్రు జ్ఞాపకం చేసుకునండి. యేసయ్యా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియుడవే 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 స్తుతించి హృదయమార సాయంకాల సమయం మన చుట్టూ ఉన్న ఓ నిర్జీవ స్థితి నుండి జీవము గల దేవుని సన్నిధిని ఉజ్జీవంతో హల్లెలూయా ఆయన సన్నిధిని ఆస్వాదిద్దాం. నీ స్వరము వినిపించు దేవా, నీ ముఖము చూపించరావా. ఆశ్రయపురమైన దేవా యేసయ్యా, అందులో నన్ను దాచవా. ఆశ్రయపురమైన దేవా యేసయ్యా, అందులో నన్ను దాచవా. ఓ As a business, you want to make your customers feel special with great customer service. But managing support through email can slow you down. That's why we created Hiver, a delightfully simple solution for your customer service needs. You get all the functionalities of a powerful help desk right inside Gmail. So no more missed emails, no more asking around for updates. మనకి ఇక్కడ ఈ రెండు వచనాల్ని జీర్ణం చేసుకోలేని సంభవం ఇక్కడ మనకు కనపడుతుంది. GoDaddy offers hosting that's reliable and simple to set up.
వాదనలో ఓడిపోయిన వాడికి వాడేంటంటే ఓడిపోయినాం కదా, వీడి దగ్గర మనం ఓడిపోతున్నాం కదా, కాబట్టి ఎట్టయినా పగ తీర్చుకోవాలి, మనం ఓడిపోతున్నాం కదా, ఎట్టయినా సరే ప్రతీకారం తీర్చేసుకోవాలి, ఎట్టయినా సరే అక్కడ ఎట్టయినా సరే దగ్గర ఉంటుంది బ్రహ్మాండంగా. అది వాళ్ళకి చాలా ఆలోచించాలి. ఆత్మీయ బిడలమైన మనకు ఈ జ్ఞానం చాలా అవసరం. ఎందుకంటే మనం వెళ్తున్న మార్గాల్లో పగ తీర్చుకునే వారు ఉన్నారు అంటే వాళ్ళు ఎక్కడో వారి పరుగు పందెంలో, ఆత్మీయ పరుగు పందెంలో వాళ్ళు ఏమైపోయినారు చెప్పండి? ఓడిపోయినప్పుడు ఓడిపోయినారులే అని ఇంక 2 మాటలు అనడానికి అవసరం లేదు మనకు. ఓడిపోయినారులే అని చెప్పి మనం ఏదో నెమ్మదిగా నిద్ర అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఓడిపోయిన వాడికి పగ ఎక్కువ. ఓడిపోయిన వాడు ఏ విధము చేతనైనా కక్ష తీర్చుకుందాం అనుకుంటాడు. ఓడిపోయిన తర్వాతనే శత్రువు పూనుకుంటాడు. శత్రువు వాడి లోపల కార్యం. మనం ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడొచ్చు. మీరు లేఖనాలు తెప్పొద్దు కానీ కయీను, హేబేల్. కయీను తన పనిలో, తన బలిపీఠం కట్టి అర్పణ అర్పించే విషయంలో ఏమైపోయినాడు? ఓడిపోయినాడు. హేబేలు గెలిచిపోయినాడు. అతనిలో ఏ విధమైన భయం లేకుండా అతను సరేలే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం అని అనుకొని గమనైపోయాడు, కాముగా అయిపోయినాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అమాయకంగా ఉన్నాడని. ఎట్లున్నాడు? అమాయకంగా ఉన్నాడు. ఆయన దొరికాడు. హేబేలన్నీ మర్చిపోయాడు. దేవునికి అర్పించిన తర్వాత హృదయ విశాలతలో నెమ్మది అయిపోయాడు. ఆ హృదయ విశాలతలో పగ కానీ, హృదయ విశాలతలో ద్వేషం కానీ హేబేలు లోపల లేదు. బలిపీఠం కట్టేటప్పుడు బలిపీఠం కట్టాడు. అర్పణ అర్పించాల్సి వచ్చినప్పుడు అర్పణ అర్పించాడు. చెప్పవలసినవన్నీ చెప్పేశాడు దేవునికి. ఆ తర్వాత హృదయాన్ని ఖాళీ చేసుకున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. కానీ కయ్యేను మర్చిపోలా. కయ్యేను లోపల ఓడిపోయాడు కదా, ఆ పగ అలాగే ఉండిపోయింది. ఓడిపోయిన వాని వాదన. యేసుక్రీస్తుకు ముందు లోకము ఓడిపోయింది. యేసుక్రీస్తుకు ముందు అపవాది ఓడిపోయాడు. యేసుని సమాధి చేద్దాం అనుకున్నాడు. యేసుని సిలువలో సమాప్తి చేద్దాం అనుకున్నాడు. సమాధిలో సమాప్తి చేద్దాం అనుకున్నాడు. ఎక్కడ ఏమీ చేయలేకపోయాడు. అందుకని చూస్తూ వచ్చాడు. సమాధిలో పెట్టిన తర్వాత ఎన్ని ఆరోపణలు, సమాధికి ముందు ఆరోపణలు, సమాధి తర్వాత ఆరోపణలు. రండి కొంచెం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూద్దామా? మత్తయి 27వ అధ్యాయము 62 నుండి ఆఖరి వరకు చదువుకుందాం ఆయన. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఇక్కడే దీన్ని అండర్లైన్ చేసుకోవాలి మనం. చూడండి, ఈ మాటకు వచ్చినప్పుడు లేఖనాల్ని తొందరగా మర్చిపోయిన వాళ్ళు శిష్యులు. కానీ ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారే, లేఖనాలు మర్చిపోలా. నాకు ఆశ్చర్యం, మనకు జ్ఞాపక శక్తి తక్కువే లెక్క ప్రకారం కంపేర్ చేస్తే. మతోన్మాదులు ఉన్నారు చూసారా? మతోన్మాదులు గ్రంథాన్ని చదివి వాదనలకు దిగే వాళ్ళు ఉన్నారే, లేఖనాలు మర్చిపోలే వాళ్ళు. ఏ మాట దొరికితే ఆ మాటను లాగి తప్పు పట్టేదానికి, ఏం పట్టడానికి? రక్షించబడడానికి కాదు, బాగుపడడానికి కాదు, ప్రభువులో నిలబడడానికి కాదు. ఇది వాదించడానికి, వాదనలో గెలద్దాం అనుకునేదానికి. ఆ వంచకుడు ఏమంటున్నారు ఇక్కడ? ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు
3 దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. పిలాతు బలి చెప్పాడు, మీ చేతనైనంత మట్టుకి సమాధిని భద్రం చేయండి, పండి వెళ్ళండి. అబ్బా, కథ ఆరంభమైంది. అపవాది చూడండి ఎవరెవరిలో దూరాడు. గవర్నర్లో, ప్రధాన యాజకుల్లో, శాస్త్రుల్లో, శైల్లో లోపల దూరేశాడు. మీరు ఆలోచించాలి, కొన్ని విషయాల్లో మనం మన పని బాటల్లో కూడా, మన ప్రయత్నాల్లో కూడా. నేను ఈ మధ్యలో మన రాజ్ ప్రకాష్ పాల్ తన సతీమణి జెస్సీ పాల్ సాక్ష్యం చెప్పింది. ఎక్కడో చోటకి వాళ్ళు వెళ్ళి ఒక సాంగ్ రికార్డ్ చేయడానికి, ఒక సాంగ్ షూట్ చేయడానికి ఒక ప్లేస్కి వెళ్ళారంట. వెళ్తే అది ఒక పెద్ద ఎత్తైన ప్లేస్ అంటది. ఆ ప్లేస్కి వెళ్ళారంట. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు రాత్రి భయంకరమైన కలలు, భయంకరమైన పోరాటము. తను ఏమంటుందంటే, మనం అనుకుంటాం ఒక పాటే కదా రికార్డ్ చేయడం అని, కానీ ఎన్ని ఎదిరింపులు వస్తాయో, ఎంత పోరాటం ఉంటుందో. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, నిజంగానే నాకు అప్పటి వరకు అనిపించదు నేను లోన్లీగా పోరాడుతున్నాను, లోన్లీగా ఒంటరిగా వెళ్తాను. వాళ్ళు ఏదో చెప్తే నేను వినేసి వచ్చేస్తాను. నాకు దాని తర్వాత ఏమీ తెలియదు, దాని గురించి లోతుపాతులు మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఏమి చెబితే అది మనము వినాలి. ఇప్పుడు మామూలుగా సింగింగ్ అంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ స్కేల్లో పాడండి సార్ అంటాడు. ఆ స్కేల్లో పాడిన తర్వాత ఒకవేళ నాది బోల్డ్ వాయిస్, యాక్చువల్లీ నా వాయిస్ బోల్డ్గా ఉంటుంది. వాస్తవానికి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే నా బోల్డ్ వాయిస్ని షార్ప్ చేయొచ్చు. ఆ సిస్టమ్ ఉంది, కానీ అది మనకు తెలియదు. దేంట్లో అదే ఎలా చేయాలనేది మనకు తెలియదు. వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి శత్రువు వాళ్ళలో దూరేస్తాడు. ప్రధాన యాజకుల్లో, శాస్త్రుల్లో, అధిపతుల్లో దూరినట్టు వాళ్ళ దూరేస్తాడు. దూరేసి 1,25,000 ఖర్చు పెట్టిన క్యాసెట్ కూడా తల కిందులు చేసి పారేశాడు. ఆ సిస్టర్ చెప్పేదాకా నాకు విషయం తెలియదు. ఓహో, ఇది కూడా ఉందా అనిపించింది నాకు. మన పనుల్లో మనం అనుకుంటాం, ఎంతో నిరాక్షేపంగా ఆలోచిస్తూ ఏదో అనుకుంటాం, కానీ చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయడం మనకు ఆశీర్వాదం. పెద్దోళ్ళు చెప్పేసి చూస్తారా సామెత ఒకటే, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టండి అంటే దాని అర్థం ఏంటంటే పాము పామే, పాముకి విషం ఉంటుంది కాబట్టి పెద్ద కర్రతో దాని అర్థం ఏంటంటే చంపి పడేయండి అని దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దుష్టుడు చూడండి ఎంత ప్లాన్. మీ చేతనైనంత మట్టుకు పోయి సమాధిని భద్రం చేయండి అంటే ఏం లేదు. ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3వ దినం లేస్తానని చెప్పిన మాట మాకు గుర్తుందండి. సరే పండి పోయి సమాధిని పోయి భద్రం చేయకండి. ముద్రేశారు, భద్రం చేసి రాత్రి అంతా పండుకొని నిద్రపోకుండా కాపలా కాస్తున్నారు. నిద్ర రాలే. ఆ వంచకుడు శిష్యులు వస్తారేమో, ఎత్తుకెళ్ళిపోతారేమో. ఇప్పుడు 28వ అధ్యాయము మొదటి మాటలు చదువుకుందామా. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత
ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి సచ్చిన వారి వలె సచ్చిన వారి వలె ఉండి. ఇంత జరిగింది కదా, చూశారు కావలి వాళ్ళు, జరిగింది తన దేహంలో బాగా చూశారు. ఈ నిజాన్ని ఏం పలకాలో పరిశుద్ధ పిలాతునొద్దకు కూడి వచ్చి, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఇక్కడే దీన్ని అండర్లైన్ చేసుకోవాలి మనం. చూడండి, ఈ మాటకు వచ్చినప్పుడు లేఖనాల్ని తొందరగా మర్చిపోయిన వాళ్ళు శిష్యులు. కానీ ఈ పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారే, లేఖనాలు మర్చిపోలా. నాకు ఆశ్చర్యం, మనకు జ్ఞాపక శక్తి తక్కువే లెక్క ప్రకారం కంపేర్ చేస్తే. మతోన్మాదులు ఉన్నారు చూసారా, మతోన్మాదులు గ్రంథాన్ని చదివి వాదనలకు దిగే వాళ్ళు ఉన్నారే, లేఖనాలు మర్చిపోలే వాళ్ళు. ఏ మాట దొరికితే ఆ మాటను లాగి తప్పు పట్టేదానికి, ఏం పట్టడానికి, రక్షించబడడానికి కాదు, బాగుపడడానికి కాదు, ప్రభువులో నిలబడడానికి కాదు, ఇది వాదించడానికి, వాదనలో గెలద్దాం అనుకునేదానికి. ఆ వంచకుడు ఏమంటున్నారు ఇక్కడ, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. పిలాతు బలి చెప్పాడు, మీ చేతనైనంత మట్టుకి సమాధిని భద్రం చేయండి, పండి వెళ్ళండి. అబ్బా, కథ ఆరంభమైంది. అపవాది చూడండి ఎవరెవరిలో దూరాడు. గవర్నర్లో, ప్రధాన యాజకుల్లో, శాస్త్రుల్లో, శైల్లో లోపల దూరేశాడు. మీరు ఆలోచించాలి, కొన్ని విషయాల్లో మనం మన పని బాటల్లో కూడా, మన ప్రయత్నాల్లో కూడా. నేను ఈ మధ్యలో మన రాజ్ ప్రకాష్ పాల్ తన సతీమణి జెస్సీ పాల్ సాక్ష్యం చెప్పింది. ఎక్కడో చోటకి వాళ్ళు వెళ్ళి ఒక సాంగ్ రికార్డ్ చేయడానికి, ఒక సాంగ్ షూట్ చేయడానికి ఒక ప్లేస్కి వెళ్ళారంట. వెళ్తే అది ఒక పెద్ద ఎత్తైన ప్లేస్ అంట. అది ఆ ప్లేస్కి వెళ్ళారంట. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు రాత్రి భయంకరమైన కళలు, భయంకరమైన పోరాటము. తను ఏమంటుందంటే, మనం అనుకుంటాం ఒక పాటే కదా రికార్డ్ చేయడం అని, కానీ ఎన్ని ఎదిరింపులు వస్తాయో,
ఎంత పోరాటం ఉంటుందో అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. నిజంగానే నాకు అప్పటి వరకు అనిపించదు, నేను లోన్లీగా పోరాడుతాను, లోన్లీగా ఒంటరిగా వెళ్తాను. వాళ్ళు ఏదో చెప్తే నేను వినేసి వచ్చేస్తాను. నాకు దాని తర్వాత ఏమీ తెలియదు, దాని గురించి లోతుపాతులు మాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఏమి చెబితే అది మనము వినాలి. ఇప్పుడు మామూలుగా సింగింగ్ అంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ స్కేల్లో పాడండి సార్ అంటాడు. ఆ స్కేల్లో పాడిన తర్వాత ఒకవేళ నాది బోల్డ్ వాయిస్, యాక్చువల్లీ నా వాయిస్ బోల్డ్గా ఉంటుంది. వాస్తవానికి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే నా బోల్డ్ వాయిస్ని షార్ప్ చేయొచ్చు. ఆ సిస్టమ్ ఉంది, కానీ అది మనకు తెలియదు. దేంట్లో అదే ఎలా చేయాలనేది మనకు తెలియదు. వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి శత్రువు వాళ్ళలో దూరేస్తాడు. ప్రధాన యాజకుల్లో, శాస్త్రుల్లో, అధిపతుల్లో దూరినట్టు వాళ్ళలో దూరేస్తాడు. దూరేసి 1,25,000 ఖర్చు పెట్టిన క్యాసెట్ కూడా తల కిందులు చేసి పారేశాడు. ఆ సిస్టర్ చెప్పేదాకా నాకు విషయం తెలియదు. ఓహో ఇది కూడా ఉందా అనిపించింది నాకు. మన పనుల్లో మనం అనుకుంటాం, ఎంతో నిరాక్షేపంగా ఆలోచిస్తూ ఏదో అనుకుంటాం, కానీ చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయడం మనకు ఆశీర్వాదం. పెద్దవాళ్ళు చెప్పేసి చూస్తారే సామెత ఒకటే, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టండి అంటే దాని అర్థం ఏంటంటే పాము పామే, పాముకి విషం ఉంటుంది కాబట్టి పెద్ద కర్రతో దాని అర్థం ఏంటంటే చంపి పడేయండి అని దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దుష్టుడు చూడండి ఎంత ప్లాన్, మీ చేతనైనంత మట్టుకు పోయి సమాధిని భద్రం చేయండి అంటే ఏం లేదు. ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3వ దినం లేస్తానని చెప్పిన మాట మాకు గుర్తుందండి. సరే పొండి పోయి సమాధిని పోయి భద్రం చేయకండి. ముద్రేశారు, భద్రం చేసి రాత్రి అంతా పండుకొని నిద్రపోకుండా కాపలా కాస్తున్నారు. నిద్ర రాలే. ఆ వంచకుడు శిష్యులు వస్తారేమో, ఎత్తుకెళ్ళిపోతారేమని. ఇప్పుడు 28వ వచనం అధ్యాయము మొదటి మాటలు చదువుకుందామా. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి సచ్చిన వారి వలె ఉండిరి. సచ్చిన వారి వలె ఉండేది. ఇంత జరిగింది కదా, చూశారు కావలి వాళ్ళు, జరిగింది తన దేహంలో బాగా చూశారు. ఈ నిజాన్ని నేరుగా వచ్చి తమను కావలిలో ఉంచారే వాళ్ళకి చెప్పడానికి వచ్చారు. 11వ వచనం చదువుదామేమే. వారు వెళ్ళుచు ఉండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతుల చెవిని పడిన ఎడల మేమతని సమ్మతి పరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైంది. పునరుద్ధానం కాలేదు అని అబద్ధ సాక్ష్యం, వాదన గెలవాలి, వారి వాదన గెలవాలి. లోకముకున్నటువంటి పౌరుషం చూడండి, లోకానికున్న పౌరుషం. క్రైస్తవ బిడలమైన మనం, లోకం ఎప్పుడు మనతో వాదిస్తూనే ఉంది.
లోకం ఎప్పుడు మనల్ని వేధిస్తూనే ఉంది. లోకము ఎప్పుడైనా మనల్ని గెలవాలనే అనుకుంటుంది. లోకము మన పట్ల నెమ్మదిగా ఉండదు. లోకము మన పట్ల నెమ్మదిగా ఉండదు. అది మా సముద్రం లాంటిది కదా. అల మీద అల మీద అల. ఒక అల వచ్చేసిందిలే, ఇంకా అలలేమి రావు అని అనుకోవడానికి లేదు, వీల్లేదు. మనం సముద్ర పక్కన రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఎప్పుడైనా సముద్రం దగ్గర నిలబడుకోండి, వస్తూనే ఉంటాయి. మానవుడు గుండె కొట్టుకున్నట్టు సముద్రంలో అలలు ఆగనే ఆగవు. లోకము ఆగనే ఆగదు. లోకము దాని వైరం, దాని వాదన సత్యముతో ఎప్పుడు ఉంటుంది. నువ్వు సమాధిలోకి వెళ్ళే వరకు నీతో వేధిస్తూ వాదిస్తూ ఉంటుంది. గనుక ప్రియులరా గమనించండి, ఈ ఓడిపోయిన వారు, వాదనలో ఓడిపోయిన వాళ్ళు, వాళ్ళ యొక్క విధి విధానం. అపోస్తుడైన పౌలు శీలలో మరొక సందర్భం, అబద్ధ సాక్ష్యం చూడండి ఒకసారి. 17వ అధ్యాయం అపోస్తుల కార్యం. రండి మనము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మొదటి మాటలు చదువుకుందాం. నేను అంపిఫొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుకు చొప్పున, ఇక్కడ ఇదంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. చదువుకుంటూ 6వ వచనం మాత్రం చదవండి. ఇప్పుడు దాని మధ్య, అయితే వారు కనబడనందున యాసోనునను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. పౌలు శీల అక్కడ చేసిన పనేంటి? సమాజ మందిరంలో చక్కగా దేవుని వాక్యం చెప్పి వారిని ప్రభు తట్టుకు తిప్పుతుంటే వారందరిలో కొందరు చక్కగా దేవుని తట్టు తిరిగిపోయారు. పెద్దలు కూడా మంచి మనసుతో దేవుణ్ణి సేవిస్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళి ఈ 17వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదవండి. అక్కడ చక్కగా పౌలు శీల వాక్యం చెప్తుంటే విన్నారు. విని ఆ ప్రకారంగా జీవిస్తున్నారు, ఆ ప్రకారంగా నడుచుకుంటున్నారు, ప్రయాసపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. వాళ్ళు ఆది తంత్రములను ఎదిరించి దేవుని తట్టు తిరిగిపోయినారు. ఇది చూసినటువంటి కొంతమంది వదరుబోతులు ఏం చేశారు తెలుసామా? ఏం చేశారంటే నేరుగా ఈ నయస్సుని ఇంటి మీద పడ్డారు. వాళ్ళు చేర్చుకున్నారని పడి ధ్వంసం చేసి వాళ్ళతో ఉన్న కొంతమందిని ఈడ్చుకొని లోపలికి వెళ్ళి చూస్తే పౌలు శీల ఉంటారని వాళ్ళు లేరు. వీళ్ళని మాత్రం ఈడ్చుకొని సమాజ మందిరంలో తీసుకెళ్ళిపోయి, రండి పెద్దల్లారా, వీళ్ళు చేసే పని చూడండి, వీళ్ళు చేసే పని చూడండి, భూలోకమును తలక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారని వాళ్ళతో ఈడ్చుకొని పోయారు. నేను అంటున్నాను, భూలోకమును తలక్రిందులు అనేది వాళ్ళ భాషలో మన ధర్మశాస్త్రాన్ని, మన విధి విధానాల్ని గందరగోళం చేస్తున్నారు వీళ్ళు. అబద్ధం కదా అది అబద్ధం. యాక్చువల్లీ మనం అనుకుంటాం ఇది భూలోకం తలకిందులు, సత్య విషయంలో తలకిందులు నిజమే, కానీ వాళ్ళ భావన వేరు. ఆ మాటకి వాళ్ళ భావన వేరు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. వదరుబోతూ వాదనతో కూడిన వాడు మనల్ని ఎట్లయినా తప్పుత్రోవ పట్టించాలని, ఎట్లయినా నిన్ను ఉప్పు నీళ్ళు తాగించాలి, నీ సమాధానాన్ని చెడగొట్టాలి, నిన్ను సత్యములో స్థిరపడనివ్వకూడదు, నువ్వు సమాధానంగా దేవుని కొరకు సాక్షిగా నిలబడకూడదు. ఇది వాడి యొక్క పనితనం. మన హృదయంలో సత్యమునకు చోటు లేకుండా, దేవుని సన్నిధికి స్థానము లేకుండా, పరిశుద్ధాత్మనితో నడవడానికి మనలో ఉజ్జీవము లేకుండా, ఆ ప్రేరణ, ఆ ప్రోత్సాహము మనలో లేకుండా చేసే వాదనకర్త భయంకరుడు. కనుక ఒకసారి మనం
స్టెఫెన్ విషయంలో ఆలోచిస్తే 10వ వచనంలో తానులో దేవుని ఆత్మ పనిచేసిన విధానం, 11వ వచనంలో తనకు విరోధముగా లోకం పనిచేసిన విధానం మనం పరిశీలించవచ్చు. ఎంత ఘోరమో! క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి శ్రమలు వస్తాయి, రానివ్వండి. కానీ మన రక్షణ నిశ్చయిత, మనము దేవుని సన్నిధిలో ఉన్న నిశ్చయిత, పరిశుద్ధ ఆత్మ దేవుడు మన జీవితంలో దాన్ని కన్ఫామ్ చేస్తాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మీకు ఒక మాట చెప్తున్నాను. అయితే వాళ్ళలో అక్కడ అసత్య వాదన ఏంటంటే 11వ వచనం ఏం చెప్పారు ఒకసారి మనం చూద్దామా? అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుగా మేము వింటిమి అని చెప్పారు. మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులు నిలువబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధంగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమి అనేది. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, వీడు చెప్పగా మేము వింటిమి. అసలు 10వ వచనం ప్రకారం ఏం చెప్పాడు? తన నోరు ఏం పలికింది? తన హృదయంలో నిండుకున్నదేంటి? తన గురించి వీళ్ళు చెప్పే సంగతులేంటి? కొన్ని సందర్భాల్లో ఈ రోజుల్లో నిజంగా కొంతమంది బలైపోతారు. వారు ఏం చెప్పుండరు. వారి నోట వచ్చిన మాట ఒకటి ఉంటుంది, కానీ బయటికి తిరిగే మాట వేరొకటి ఉంటుంది. వారి హృదయంలో స్పందించేది ఒకటి ఉంటుంది, కానీ బయట ప్రలోభంగా వెళ్ళి విస్తరించేది మరొకటి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాయుమండలం మన నోట ఏమి ఉంచితే అది చెప్పడానికి నేను ఆశ్చర్యపోయాను. కొన్ని సందర్భాల్లో మన విశ్వాసులే పెద్ద మనుషులు కూర్చుంటారు, నాకు నిజంగా పేరు పెట్టి పిలిచిపెట్టాలనిపిస్తుంది. ఉన్నది ఒకటి అయితే 16 కవించి చెప్పేస్తారు. పక్కనే ఉంటారు సార్, వాళ్ళని ఏమనాలో మనకు అర్థం కాదు. ఇది పాస్టర్ గారే అన్నారు చాలుందని, ఇది ఆయన చెప్పారని చెప్తారు. మళ్ళీ వీళ్ళు పెద్ద మనుషులు అయిపోతారు. అక్కడ వీళ్ళకి ఏమి తెలియనట్టు, వీళ్ళకి అంతా ఆయనే చెప్తాడు ప్రశ్న, ఆయనే జవాబు చెప్తాడు అన్నట్టు. ఇలా కొంతమంది, నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు నేను మీతో చెప్తున్నా, ఇలాంటోళ్ళు ఇళ్లలో కాపురాలు ఎటుంటాయంటే దానికి తగినట్టే అంతే. ఈయనేమి లేదు కాడ ఆధారం. మీ కాపురమే మీ నాలుక చెప్తుంది అంతే, ఇంకేం లేదు. నా మీద మీరు కోపం చేసుకోవద్దు. కొందరి విషయాలు ఇప్పుడు లైవ్లో కూడా చూస్తుంటాను అనుకోండి, ఒకరిద్దరు, మీరు వినండి బాగా. మన నాలుక యొక్క ప్రతిష్ట. స్టెఫన్, ఏం మాట్లాడావు నువ్వు? నేనేం మాట్లాడలేదు. నా నాలుకని నా దేవుని ఆత్మకు అడాప్ట్ చేశాను అంతే. ఆత్మదేవుడు ప్రేరేపణ ద్వారా యూదుల మధ్యలో ఏమి చెప్పాలో ఆయన సంకల్పించి చెప్పాడంతే. దానికి నేను రెస్పాన్స్ కాదు, నా దేవుడు రెస్పాన్స్. ప్రైజ్ ద లార్డ్. దానికి నేను బాధ్యుడిని కాదు, నా ప్రభు బాధ్యుడు దానికి. కారణం ఏంటంటే ఆయన హృదయములో మండే మంట అది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆలోచిద్దాం. కొన్ని విషయాల్ని మనం పరీక్షగా గమనిస్తే ఇక్కడ అంటారు యేసు ప్రభు మీద ఏమంటున్నాడంటే, మనం ఇంతకు ముందే కూడా చదువుకున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. అమ్మ, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. 3 దినములలో నేను దాన్ని లేపుదునని వారితో చెప్పాను. ఆయన చెప్పిన మాట యొక్క భావన వేరు.
యెరూషలేము దేవాలయం దగ్గరే అన్నాడు. మరి చూసారా, ఆయన నోటితో కదా మాట్లాడాడు ఈ మాటని. కాబట్టి ఇది వర్ణన, దీనిని అలంకార రీతిగా వాడారు. అలంకార రీతిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 61వ వచనంలోకి రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 61వ వచనంలోకి రండి. వీడి దేవాలయమును పడగొట్టి ఏమంట? దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్పినని 3 దినములలో దాన్ని కట్టగలనని దీన్ని నేరము కింద తీసుకున్నారు. వా, ఆయన అన్న మాట ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధమైన మాట. అదే మాటే. దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కడతానన్నది వారి జీవితాలను కట్టగలడు. ఆయన దాన్నే కట్టగలడు, బ్రతుకుల్ని కట్టగలడు. కానీ వారు దాన్ని మొండిగా వాదనలో తప్పుగా అంచనా వేసి పట్టుకున్నారు. దాన్ని తప్పుటి అంచనా. మన హృదయంలోనికి పరిశుద్ధ అగ్ని నివసించనీయని అగ్ని. చూడండి ఒకసారి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆ తప్పుటి అంచనా వేసుకొని ఆయన అన్న మాటే ఆయనకి తగిలించలాగి, ఆయన నువ్వే కదా ఈ మాట అన్నది, చూసుకో, చేయగలవా? ఇప్పుడు నువ్వు సెలవులో వేలాడుతున్నావు, ఇప్పుడు నువ్వేమన్నా చేయగలవా? సత్యవర్తనుడి భూమి మీద బ్రతకడం, సత్యం కొరకు బ్రతకడం, సత్యానికి సాక్షిగా నిలబడడం అంత సులభం కాదు వెళ్ళారు, అంత సులభం కాదు. కానీ పరిశుద్ధ ఆత్ముడు అడుగడుగున ఆయన ఆత్మ నీకు తోడుగా ఉండును గాక. ఆయన ఆత్మ నిన్ను ఆ రీతిగా నడిపించును గాక. ఎక్కడ యామారిపోవద్దండి. నేను మాట చెప్తున్నాను, మనం సత్య వరకు ఈ సత్యంతో పోరాడాలి. సత్య వరకు ఈ సత్యం మనల్ని ఏం చేస్తుందంటే మనలను వెంబడిస్తూ వస్తుంది. సత్య వరకు వాదనకర్త కూడా మనల్ని ఏం చేస్తావు సార్ చెప్పండి? వెంబడిస్తూనే వస్తుంది. 2 వెంబడిస్తాయి. ఒక ప్రక్కన సత్యము, మరో ప్రక్కన వాదన. లోకాధికారి వాదన, దైవ గ్రంథంలో ఉన్న సత్యం. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును కాక. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను కొంచెం ముందుకెళ్తాను. దేవునికి ప్రియులరా, మరి రాణి యెజెబెలు, ఆహాబు ఇజ్రాయేల్ రాజు. ఆహాబు రాజు మంచి మనస్సు కలిగినవాడు. వాస్తవం చెప్పాలంటే తనకున్న మనస్సు ఎటువంటిదంటే దేవుని కొరకు నమ్మకంగా దేవుని సామ్రాజ్యాన్ని స్థాపించాలి అని అనుకునేవాడు. అయితే యెజెబెలుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆహాబు మనస్సుని యెజెబెలు మార్చేసింది. చాలా ప్రమాదకరమైపోయింది. ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో ఈమె మనసు విగ్రహాలతో నిండి పుట్ట. ఆయన చేతులతోనే విగ్రహాలను పెట్టించింది. ఆయన విగ్రహానికి విరోధైనటువంటి వాడు తన చేతులతో విగ్రహాన్ని స్థాపించేలాగా ప్రేరేపించింది యెజెబెలు. చాలా ప్రమాదం కదా ఇది. ఇలాగుండగా తన జీవితంలో జరగరాని సంభవం ఆహాబు జీవితంలో. ఆహాబు ఒకసారి తనకి ఒక ద్రాక్ష తోట నాబోతి ఉంటే ఆ ద్రాక్ష తోటని కావాలని కోరుకుంటే అడిగాడు నాబోతుని, నాబోతు ద్రాక్ష తోట కావాలి నాకు ఇయ్యనంటే నేను ఇవ్వనన్నాడు. సరే వేల చెల్లిస్తానయ్యా అంటే ఇవ్వనన్నాడు. వేల కడుగు, ఇంకొంచెం కాసేపు వాదించు, లేకపోతే కాసేపు పోరాడు,
లేకపోతే దేవునికి అప్పగించు. ఇతను ఏం చేశాడంటే నేరుగా మనసులో బాధ పెట్టుకొని ఇంటికి పోయాడు. అప్పట్లో రాజులు ఏదైనా ఓడిపోయిన వ్యవహారం ఉంటే మంచానికి అడ్డంగా పండుకుంటారండి. ఇంటికి వెళ్ళి మంచానికి అడ్డంగా పండుకోనండి, స్నానం పానం లేకుండా. అప్పుడు భార్య వచ్చింది, యెజబెలు, ఏమి నువ్వు రాజు కదా, ఎందుకు ఇలా ఉండవనంటే అప్పుడు కథ అంతా చెప్పాడు. నాబోతు ద్రాక్ష తోట ఈయనన్నాడు, అందుకని నాకు చాలా కష్టం వేసింది. వెంటనే ఈమె ఒక ఆలోచన చెప్పింది, భయంకరమైన మనిషి. ఈమె ఆలోచన ఏమని చెప్పిందంటే, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం చదువుతామా? 7వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాం. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇజ్రాయేల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలనను చేయట్లేదా? ఇజ్రాయేల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండుము. మనసులో సంతోషంగా ఉండు. నేనే ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదని నేనే ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటని నీకు ఇప్పించేదనని అతనితో చెప్పి సముదాయించి అన్నం తినిపించి, స్నానం చేయించి అన్నం తినిపించేసింది. ఇప్పుడు పని జరగాలి. ప్రియమైన వారులారా, చూడండి ఒకసారి ఏం చేసిందో. చదువుదామా అక్కడి నుంచి 13వ వచనం వరకు. ఆహాబు పేరిట తాకీదులు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న పట్టణ పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా, ఉపవాస దినము జరగాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు. అది నువ్వు దేవుని రాజుని దూషించితివని. నాబోతా, ఈ పని చేసేవా నువ్వు? నాయన, ఇలాంటి పరిస్థితులు కొన్ని కుటుంబాలని బీడు చేసి పరిచేయి. నాకు కొన్ని కుటుంబాల గురించి బయట వెళ్ళినప్పుడు వింటే వాళ్ళు చెప్తుంటారు, ఏముండదు కానీ శుద్ధంగా బీడైపోయింటుంది ఇల్లు. ఎందుకు జరిగింది ఇలాగా ఏమో తెలీదు. యెజబెలు ఉంటారు కొంతమంది, కొన్ని ఇళ్ళని సాధారణ చేసేస్తారు, కొంతమందిని సాధారణ చేసేస్తారు. అమ్మ బ్రదర్, గ్రంథం ఎందుకుందంటే మన జీవితాన్ని వెలిగించినట్టుకంతే. ప్రభు ఆత్మ మనలను బలపరచును గాక. ఏం చెప్పావే యెజబెలు? పాపము నాబోతు దేవుణ్ణి రాజుని దూషించాడా? దేవుని రాజుని దూషించాడా అనలేదే. ఎలాగంటావు నువ్వు ఆ మాట? ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండే దైవ బిడ్డలు, దేవుని ఆత్మ కలిగిన బిడ్డల యొక్క లక్షణం వేరుగా ఉంటుంది. నేను గత వారం ఒక విషయం మీతో చెప్తాను. నిన్న ఆదివారం ఈలుపూర్ నుంచి ఇప్పుడు కొత్తగా ఒక కుటుంబం రక్షించబడి అని చెప్పలేను కానీ పట్టబడి ప్రభు ఆత్మచేత దేవుని సన్నిధికి వస్తున్నారు. ఇప్పుడు ఆయన చూశారు కదా, వాళ్ళిద్దరు వస్తున్నారు. అక్కడి నుండి వయసైన పెద్దలు కూడా కొంతమంది వస్తున్నారు. నేను వాళ్ళని చూసా, రక్షించబడి ప్రభు ఆత్మచేత పట్టబడి కొత్తగా వచ్చిన ఈయన్ని చూశా. తొందరగా దేవుని మాటని ఎంత తొందరగా క్యాచ్ చేశాడంటే నాకు మతిపోయింది. ఆ లెవెల్కి చాలా ఆనందం అయిపోయింది నాకు. నేను ఆయన మాటల్లో చాలాసేపు నిలబడిపోయినాను, అట్లా ప్రెస్ అయిపోయా. నేనేమన్నానంటే, ఆయన వచ్చేసారి నాకు
చాలా ప్రమాదం కదా. ఇది ఇలాగుండగా తన జీవితంలో జరగరాని సంభవం ఆహాబు జీవితంలో. ఆహాబు ఒకసారి తనకి ఒక ద్రాక్ష తోట నాబోతి ఉంటే ఆ ద్రాక్ష తోటని కావాలని కోరుకున్నాడు. కావాలని కోరుకుంటే అడిగాడు నాబోతుని, నాబోతు ద్రాక్ష తోట కావాలి నాకు ఇయ్యనంటే నేను ఇవ్వనన్నాడు. సరే వేల చెల్లిస్తానయ్యా ఈ అంటే ఇవ్వనన్నాడు. వేల కడుగు, ఇంకొంచెం కాసేపు వాదించు, లేకపోతే కాసేపు పోరాడు, దేవునికి అప్పగించు. ఇతను ఏం చేశాడంటే నేరుగా మనసులో బాధ పెట్టుకొని ఇంటికి పోయాడు. అప్పట్లో రాజులు ఏదైనా ఓడిపోయిన వ్యవహారం ఉంటే మంచానికి అడ్డంగా పండుకుంటారండి. ఇంటికి వెళ్ళి మంచానికి అడ్డంగా పండుకోనండి, స్నానం పానం లేకుండా. అప్పుడు భార్య వచ్చింది, యెజబెలు, ఏమి నువ్వు రాజు కదా, ఎందుకు ఇలా ఉండవనంటే అప్పుడు కథ అంతా చెప్పాడు. నాబోతు ద్రాక్ష తోట ఈయనన్నాడు, అందుకని నాకు చాలా కష్టం వేసింది. వెంటనే ఈమె ఒక ఆలోచన చెప్పింది, భయంకరమైన మనిషి. ఈమె ఆలోచన ఏమని చెప్పిందంటే, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం చదువుతామా? 7వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాం. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇజ్రాయేల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలనను చేయట్లేదా? ఇజ్రాయేల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండుము. మనసులో సంతోషంగా ఉండు. నేనే ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదని నేనే ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటని నీకు ఇప్పించదనని అతనితో చెప్పి సముదాయించి అన్నం తినిపించి స్నానం చేయించి అన్నం తినిపించేసింది. ఇప్పుడు పని జరగాలి. ప్రియమైన వారులారా, చూడండి ఒకసారి ఏం చేసిందో. చదువుతామా అక్కడి నుంచి 13వ వచనం వరకు. ఆహాబు పేరిట తాకీదులు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న పట్టణ పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా, ఉపవాస దినము జరగాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు. అది నువ్వు దేవుని రాజుని దూషించితివని, నాబోతా ఈ పని చేసేవా నువ్వు? నాయన, ఇలాంటి పరిస్థితులు కొన్ని కుటుంబాలని బీడు చేసి పరేసాయి. నాకు కొన్ని కుటుంబాల గురించి బయట వెళ్ళినప్పుడు వింటే వాళ్ళు చెప్తుంటారు, ఏముండదు కానీ సొంతంగా బీడైపోయింటుంది ఇల్లు. ఎందుకు జరిగింది ఇలాగా ఏమో తెలీదు. యెజబెలు ఉంటారు కొంతమంది, కొన్ని ఇళ్ళని సాధారణ చేసేస్తారు, కొంతమందిని సాధారణ చేసేస్తారు. అమ్మ బ్రదర్, గ్రంథం ఎందుకుందంటే మన జీవితాన్ని వెలిగించినట్టుకంతే. ప్రభు ఆత్మ మనలను బలపరచును గాక. ఏం చెప్పావే యెజబెలు? పాపము నాబోతు దేవుణ్ణి రాజుని దూషించాడా? దేవుని రాజుని దూషించాడా అనలేదే. ఎలాగంటావు నువ్వు ఆ మాట? ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండే దైవ బిడ్డలు, దేవుని ఆత్మ కలిగిన బిడ్డల యొక్క లక్షణం వేరుగా ఉంటుంది. నేను గత వారం ఒక విషయం మీతో చెప్తాను. నిన్న ఆదివారం ఈలుపూర్ నుంచి ఇప్పుడు కొత్తగా ఒక కుటుంబం రక్షించబడి అని చెప్పలేను కానీ పట్టబడి ప్రభు ఆత్మచేత దేవుని సన్నిధికి వస్తున్నారు. ఇప్పుడు ఆయన చూశారు కదా,
వాళ్ళిద్దరు వస్తున్నారు. అక్కడి నుండి వయసైన పెద్దలు కూడా కొంతమంది వస్తున్నారు. నేను వాళ్ళని చూసా, రక్షించబడి ప్రభు ఆత్మచేత పట్టబడి కొత్తగా వచ్చిన ఈయన్ని చూశా. తొందరగా దేవుని మాటని ఎంత తొందరగా క్యాచ్ చేశాడంటే నాకు మతిపోయింది. ఆ లెవెల్కి చాలా ఆనందం అయిపోయింది నాకు. నేను ఆయన మాటల్లో చాలాసేపు నిలబడిపోయినాను, అట్లా ప్రెస్ అయిపోయా. నేనేమన్నానంటే, ఆయన వచ్చే సార్ నాకు వాక్యం వింటూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది సార్ అన్నాడు. కట్టె కాలడం మొదలైతే పూర్తిగా కాలే వరకు ఆగదు, అది అంటే పట్టుకునేడు దాన్ని. కట్టే ఇది కాలడం మొదలైంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. కట్టే దేవుని ఆత్మచేత కాలడము మొదలైంది అన్నాడు. కొంతమందిలో దేవుని ఆత్మ పనిచేస్తే దాన్ని ఎవరు ఆర్పలేరు. అందుకు చెప్తున్నా నేను. అదే అక్కడి నుంచి ఒక పెద్దమ్మ, ఒక నలుగురు ముసలోళ్ళు వస్తారు. ఈ మీద ఆమె మీద ఈమె పొడుచుకొని మూతిలో పొడిచి ముక్కులో పొడిచి, ఏమా కొంచెం సమాధానంగా ఉండండి తల్లులారా అని చెప్తాయి. పోయినప్పుడల్లా పోవడమే వాళ్ళకి 2 చేతులు దండం పెట్టి సమాధానంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి. అది కాదు నాయన, అది కాదు నాయన స్టార్ట్ చేసి, అది కాదు నాయన స్టార్ట్ చేస్తా. ఏంటంటే మొత్తం మీద లోపలేదో ఉండదు, ఏదో కక్కేదానికే ఉండదు, ఏదో చెప్పేదానికే ఉండదు. ఆ మనిషి కొత్తగా వచ్చిన ఆత్మ తాకిడికి, ప్రేరణకి, వాక్యం ప్రకటించే, వాక్యం వెలుగు బయటకు వచ్చే ఆ తరుణంలో మన హృదయాలు వాక్యపు వెలుగు చేత పట్టబడిపోతే మన నాలుక ప్రశస్తంగా, మన అంతరాత్మలో మనం దేవుని వాక్యం చేత నింపుకుంటాం. యెజబేలు నాబోతు ఏమన్నాడమ్మా? నాబోతు నువ్వేమన్నావు? అయ్యా ఐ డోంట్ నో, ఏం తెలీదయ్యా. నువ్వు ఇట్ట అన్నావంటే కదా. నేను అనలేదే. నువ్వు అనలేదని నువ్వు అంటే అట రికార్డెడ్గా ఉంది. దస్తావేదులో రికార్డు చేసింది. ఆమె రాజు భార్య, దాన్ని ఎవరు మార్చలేరు. ప్రియులరా, మనం ఆలోచించాలి. అబద్ధ సాక్ష్యాన్ని ప్రూవ్ చేయొచ్చు, రుజువు చేసేయచ్చు. ఆఖరికి 10వ వచనంలో చదివితే మీరు చంపేశాడు కూడా. నాబోతుని చంపేశాడు. చదవండి 10వ వచనం. నాయన, నీవు దేవునిని రాజును దూషించుదువని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. చంపేశారు కూడా. అంత అయిపోయింది కథ. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే పూర్తి అయిపోయింది. నాబోతు తోటని మనం స్వాధీనం చేసేసుకోవచ్చు. బ్రదర్, అమ్మ, సోదరి, బాగా ఆలోచిస్తాము. 19వ వచనం చదవాలి ఇప్పుడు. నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకొని, ఏలియా వెళ్ళు, నీవు అతన్ని చూసి, ఎవరిని? ఆహాబును చూసి ఇలాగు ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా దీనిని స్వాధీనపరచుకోవాలని, నీవు నాబోతును చంపించి దీనిని ఆక్రమించుకోవాలని, దీనిని నెరవేర్చుకోవాలని, నీ హృదయంలో సంకల్పించిన దానిని నెరవేర్చుకోవడానికి, ఉద్దేశమును సంకల్పాలని నెరవేర్చుకోవడానికి ఏం చేశాడంట? నాబోతును చంపేశావురా బాబు. సత్యమును చంపేశావు. నాబోతు అంటే అభివృద్ధి అని అర్థం. ఆత్మ సంబంధమైన అభివృద్ధి చచ్చిపోయింది. అయ్యో,
ఈ రోజుల్లో అనేకంగా దేవుని చిత్తమును చంపేస్తూ వస్తున్నాం, దేవుని మార్గాన్ని తొక్కేస్తూ వస్తున్నామని లోకం అట్లే ఉంది. దైవ బిడ్డలమైన మనం ఆలోచించాలి. ప్రభు ఆత్మ వల్ల నడిపించును గాక. దేవుని ఆత్మ స్వాధీనంలో మనము అమర్దము గాక, కట్టబడదాం గాక. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫన్ మీద అబద్ధ సాక్ష్యాన్ని సమకూర్చుకున్నారు. కానీ వాళ్ళ కళ్ళకే స్టెఫన్ని ఎలా చూపించాడు దేవుడు తెలుసా? 15వ వచనం చదవతారు. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీకు ఒక మాట చెప్తున్నాను, మన మీద ఎంతమంది పగ సాధించినా నీలో దేవుడు ఉంచిన ఉద్దేశం, నీలో దేవుడు ఉంచిన సంకల్పం, నీ మీద దేవుని ప్రణాళిక, నువ్వు పుట్టిన కారణం, నువ్వు ఎదుగుతున్న కారణం, నువ్వు విస్తరిస్తున్న కారణం దేవుడు నెరవేర్చక మారడు. మనం ఆయన పక్షపు వారు, ఆయన మన పక్షపు దేవుడు. ఆ రోజున స్టెఫన్తో ఉన్నాడు, ఈ రోజు మనతో క్రొత్త నిబంధన సంఘంతో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో బలంగా కార్యం జరిగించును. మన ఎముకలను, మన నరములను, మన తలంపులను, మన టాప్ టు బాటం, మన దేహమంతా, మన జీవితం అంతా దేవునికి సొంతం. దేవుడు దాన్ని స్వాధీనపరచుకున్నాడు కాక, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడదువు కాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ సత్యమును హృదయంలో మోసుకొని వెళ్ళండి, నెత్తిన కాదు. ఈ సత్యము నెత్తిన హృదయంలో మోసుకెళ్ళండి. నెత్తిన అభిషేకం మోయండి, హృదయంలో సత్యం మోయండి. వాక్యపు వెలుగు హృదయంలో మోయండి. అప్పుడు నోట ఏం పలకాలో పరిశుద్ధాత్ముడిని చేత పలికిస్తాడు, పరిశుద్ధాత్ముడిని చేత ఒప్పిస్తాడు, పరిశుద్ధాత్ముడిని చేత చేయిస్తాడు. నీ చుట్టూ అగ్ని కంచేస్తాడు. ఆ ముఖ ప్రకాశించుడు అగ్నిమయమైంది. ఎన్ని నాలుకలు అబద్ధ సాక్ష్యానికి రేగినాయి, అన్నీ రేగి చంపారు కూడా స్టెఫన్ని. తర్వాత చూడబోతున్నాం మనం తర్వాత చాప్టర్లో. ఏదేమైనప్పటికీ చరిత్రలో రక్త బిందువులు మిగిలిపోయినాయి, చరిత్రలో రక్తపు బిందువులు మిగిలిపోయినాయి. ఓడిస్తామనుకోవచ్చు, ఓడించేయచ్చు కూడా. ఓదనలో ఓడిపోయినామనన్న లోపల ఆ పౌరుషం, ఆ ఉగ్రత, ఆ ఆగ్రసం, రకరకాలైన పనులు చేయించవచ్చు. కానీ సత్యము కునికి నిద్రపోదు. సత్యము ఒకనాట కునికి నిద్రపోదు. సత్యము మేల్కొనే ఉంటుంది. సత్యము పక్కనే ఉంటుంది. సత్యము కేకేస్తుంది. ఏమనో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, నేడే రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడంటున్న ఈ దినం ఉంటుండగా సొంత రక్షకుడు నీకున్నాడు, నిన్ను స్థిరపరిచే దేవుడు నీకున్నాడు. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయడానికి, సత్యము క్రీస్తులో నిన్ను నాటడానికి, సత్యము క్రీస్తుతో కలిసి పోరాడడానికి, సత్యము నిన్ను నీ పక్షాన యేసుక్రీస్తు ప్రభువుల వారిని మోసిన నిందలో పాలిదాన్ని చేయడానికి సత్యం కేకేస్తుంది. విన్న మనం, ప్రభువా నేను ఇలాగూ చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నేను లోకం తట్టెళ్ళి ఆ సత్యముతో చెవిచ్చి నేను అక్కడ క్షేమాన్ని పొందుతానని నేను ఆలోచిస్తే ఇక నేను బ్రతికి వ్యర్థమే కదా ప్రభువా, నన్ను క్షమించండి, కనికరించండి. అందరం తల్ల వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆయన వినికిడిలో కవిలిలో నిన్ను నడిపించును, నిన్ను బలపరచును. ఆత్మదేవుని యొక్క స్వాధీనం మనకు ఆ రీతిగా దయచేయను. హల్లెలూయా. ఎంత చక్కటి దైవ సన్నిధి ఆత్మదేవుడు మనకు దయచేశారు. కనుక స్టెఫను
ఈ 6వ అధ్యాయం ముగింపులో దేవుని ఆత్మ ద్వారా తాను నింపబడిన ఆ పరిస్థితిని గుర్తెరుగుదాము. అవును ప్రియులారా, నడిపింపును గుర్తెరుగుదాం, అప్రోక్షణ గుర్తెరుగుదాం, ప్రత్యక్షత గుర్తెరుగుదాం. లార్డ్ ప్రెజెన్స్, నువ్వు మాతో లేకపోతే, నీ కార్యములు మాతో, నీ సన్నిధి మాతో లేకపోతే మేము ప్రయోజనం లేని వారమైపోతాం ప్రభా. మేము నిష్ప్రయోజకులం అవుతాం. యెజబేలు వలె ప్రభా, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యుల వలె మా మీద అబద్ధ సాక్ష్యం మోపడానికి వాదనతో ఉన్నారు. ఓడిపోయిన వారు వాదన చేస్తున్నారు. లోకం వాదిస్తుంది, లోకం వేధిస్తుంది, లోకము మచ్చలు పెడుతుంది, లోకము కలవరపరుస్తుంది, లోకము తరమాలనుకుంటుంది, లోకము సమాధి చేయాలనుకుంటుంది. సత్యము మా జీవితంలో లేకుండా అది ప్రభు ఎవాపరేట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. నీ అద్భుత సన్నిధి మాకు తోడుగా ఉండును గాక. నీ సన్నిధి సముఖం మాకు తోడుగా ఉండును గాక. నీవు మమ్మల్ని నడిపించుదువు గాక. నీ బలమైన అభిషేకం మాతో ఉంచుదువు గాక. నీ సత్యము మా అంతరంగము మోసుకొని తిరుగును గాక. నీ అభిషేకం మా శిరస్సు మోసుకొని తిరుగును గాక. అయ్యా, మా పాదములకు సమాధాన జోళ్ళు దయచేయండి, సమాధాన జోళ్ళు దయచేయండి. సత్యమునకు మేము వారసులుగా, స్వతంత్రులుగా మార్చబడుదుము గాక. ప్రభువా, మీరు సహాయకులయ్యా, మీరు సహాయకులు, మీరు తోడ్పడండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నానయ్యా, నిన్ను ఘనపరుస్తున్నానయ్యా. నీవే మా రాజుల రాజువయ్యా, నీవు మా ప్రభువుల ప్రభువుడవయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హల్లెలూయా. ఎస్ లార్డ్, హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల మా యేసునాయనా, నిన్ను స్తుతిస్తున్నాను. రక్షక, ఈ సాయంకాల సమయంలో నీ వాక్యపు వెలుగును, ప్రత్యక్షతను ప్రసాదించారు. మా చుట్టూ మీ అగ్ని కంచుంచారు. దేవా, నీ ఆత్మ స్వాధీనంలో మమ్మల్ని ఉంచుకోండి. నీతిమంతుడు స్టెఫను నీ బిడ్డ ప్రభువా, లోకం ఎట్లా అతన్ని వాదించింది, వేధించింది, అబద్ధ సాక్ష్యం పలికింది, తన ముఖాన్ని నువ్వు ప్రకాశింపచేశావు, సత్యములతో తను నింపేశావు. ప్రభువా, నిరాధారులము నాయన, నీ బిడ్డలమయ్యా. మాకు జ్ఞానం లేదు, మేము ఎటు నడుచుకోవాలి అర్థం కాలేదు. మీరు మాకు బోధకుడు తండ్రి. సంఘాన్ని, బిడ్డలను మీరు ఆ రీతిగా సమకూర్చి, ఆ రీతిగా వెలిగించి, దిద్ది మీ ప్రత్యక్షతలో నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆశీర్వదించండి ప్రభు, మీరు ఆశీర్వదించండి. బలైపోయాడు నాబోతు, ఆయన నన్ను ఊరుకోలేదు. ఆహా పక్షంగా ఊరుకోలేదు, యెజబేలు పక్షంగా ఊరుకోలేదు. ప్రతీకారం తీర్చుకున్నా. సంఘ పక్షముగా, బిడల పక్షముగా, కుటుంబాల పక్షముగా వారు పోరాడుతున్నారు సత్యానికి అనుకూలంగా. ఓ ప్రభువా తండ్రి, దుష్టుని ప్రతి తంత్రము లయపరచమని ప్రార్థిస్తున్నాను. మీరు ఆశీర్వదించు, కనికరించు. సకల ఆశీర్వాదములకు నీవే కారణభూతుడు. మీరు కార్యం చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకోండి. యేసు శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మహింపరచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారముల్లో